సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం. అలా నలుగురి శిష్యులతో కలిసి ఒకసారి ఒక వీధిలో స్వామి వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్దగా చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చెయ్యి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయినటువంటి అరటి పండును వేసింది. ఒక ఆమె ఒంటి కాలు మీద లేచి నిలబడి ఎంతగానో తిట్టింది. ఎన్నో శాపనార్థాలు కూడా పెట్టింది. కోపంతో ఊగిపోయింది. ఒకరిద్దరేమో భిక్ష పాత్రలో బియ్యం పోశారు. పాడైపోయిన ఆ అరటి పండు భాగాన్ని తొలగించి బాగున్న అరటి పండును దారిలో కనబడిన ఆవుకు పెట్టి మటన్ చేరుకున్నారు. వారి వారి పనుల్లో మునిగిపోయారు శిష్యులు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతున్నాడు. ఎంతగానో బాధపడిపోతున్నాడు. ఇదంతా స్వామి వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఇంతగా బాధపడుతున్నావు, ఏమైంది శిష్య అని అడిగాడు స్వామి వివేకానందుడు. స్వామిజీ, పొద్దున భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, ఆమె పెట్టిన శాపనార్థాలు, ఆమె ప్రదర్శించిన కోపం నన్ను ఎంతగానో బాధ పెడుతుంది. ఆమె తిట్లే నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను స్వామి అన్నాడు శిష్యుడు. మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి శిష్య అన్నాడు స్వామి వివేకానందుడు. సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం వచ్చాయి స్వామి అన్నాడు శిష్యుడు. మరి మనం మఠానికి ఏమేం తెచ్చుకున్నాం శిష్య అన్నాడు స్వామి వివేకానందుడు. కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం స్వామి అన్నాడు శిష్యుడు. మరి మనం మఠానికి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు ఆ తిట్లు నీవి కావు కదా, నీతో ఆ తిట్లు రాలేదు కదా. మనం తీసుకున్నది అరటిపండు బియ్యం మాత్రమే. ఆమె తిట్లను తీసుకోలేదు శిష్య. ఇక్కడికి ఆమె తిట్లను మనం మోసుకొని రాలేదు. రాని దానికి లేని దానికి అకారణంగా బాధపడుతున్నావు శిష్య అని స్వామి వివేకానందుడు ఆ శిష్యుడికి జ్ఞానబోధ చేశారు. నిజమే స్వామి అంటూ గురువు గారి పాదాలకు నమస్కరించాడు శిష్యుడు. మనం కూడా అంతే. తలుచుకొని ఆనందించాల్సిన, పొంగిపోవలసిన సందర్భాలన్నింటినో వదిలేసి ఎవరెవరినో ఎప్పటెప్పటికో అన్నవారికి కూడా గుర్తు ఉండని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాము. మీకు తెలిసి ఎవరైనా బాధపడుతున్న మీ మిత్రుడు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.